వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున సోమపత్రం మిగతా మైక్స్ ఆఫ్ చేసి కొంచెం ట్రిపుల్ పేసి వాడిని పెట్టారు. మరొకసారి ఈ దినం ఏర్పాటు చేయబడిన ఈ ఆరాధనకు వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు పలుకుతున్నాం. Once again, we invite you all, we greet you all in the matchless name of our Lord and Savior Jesus Christ. దేవుని సన్నిధి చాలా గొప్పది. దేవుడు మరొక అవకాశం ఇచ్చాడు. God has given such a wonderful opportunity to come over here and glorify the name of the Lord Jesus Christ, sing unto the God, especially listening the card for. దేవుడు మరొకసారి తన అమూల్యమైన అవకాశాన్ని ఇచ్చాడు. మరొకసారి ఆయన మందిరానికి రావడానికి, ఆయన నామాన్ని మహిమపరచడానికి, ఆయన నామాన్ని గణపరచడానికి, ఆయన నామాన్ని హెచ్చించి ఎగ్జాల్టింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, ద క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్. ఆ సర్వశిస్సుని నడిపించేవాడు, సర్వశిస్సు మీద ఆధిపత్యం కలిగిన యేసే సన్నిధిలో ఉన్న ఆయనకు అసాధ్యమైనటువంటి లోపములు ఏమీ లేదు. God can do any miracle in our life. మన జీవితంలో ఎటువంటి అద్భుతమైన కార్యమైన చేయగలిగిన సమర్థుడు మన రక్షకుడు మోక్షకుడు యేసయ్య. ఎందుకంటే దేవుని సన్నిధి చాలా గొప్పది, దేవుని ఆశీర్వాదం గొప్పది, దేవుని దీవులు చాలా గొప్పవి. ఎందుకంటే దేవుడు మన దైనందిన జీవితంలో day by day the God is doing so many wonders and miracles in our personal life, in our family life, among our relatives, for our education, our job, our business, whatever the situation may be in the world. ఎందుకంటే దేవుని సన్నిధి చాలా గొప్పది, దేవుని ఆశీర్వాదం గొప్పది. మన దైనందిన జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, మన వివాహ జీవితంలో అనేకమైన మేలులతో, అనేకమైన ఆశీర్వాదాలతో మనం నింపి నడిపించే దేవుడు. అదే దేవుడు మనం నమ్మం. ఎందుకంటే మనం నమ్మిన దేవుడు జీవము కలిగిన వాడు, మనం నమ్మిన దేవుడు మహిమ కలిగిన వాడు, మనం నమ్మిన దేవుడు మహత్సము కలిగిన వాడు. యేసు కంటే గొప్ప దేవుడు గాని, ఆయన కంటే గొప్ప విమోచకుడు గాని, యేసయ్యలాగా మన కొరకు ప్రాణం పెట్టి రక్తము కార్చిన దేవుడు గాని ఒక దేవుడు లేడు. ఒక మాట చెప్పాలంటే అవర్ గాడికి మన దైనందిన జీవితం అనేకమైన మేలులతో, అనేకమైన ఆశీర్వాదములతో మనం నింపి నడిపించే దేవుడు. పక్కన గురించి వెనక్కి కూర్చున్న ప్లేస్ ఇవ్వండి. ఎందుకంటే మన దేవుడు చాలా గొప్పవాడు. పరిస్థితులు మనం చూడకూడదు. నాట్ లుక్ అట్ ద సిచ్యువేషన్, వాట్ ఇస్ ద సిచ్యువేషన్ మే బి అరౌండ్ us, బట్ we have to look at the things when God. ఈ పరిస్థితులు మనం చూడకూడదు కానీ మన కొరకు రక్తము కాచి ప్రాణము పెట్టి సమాధి చేయబడి మూడో దినాలు తిరిగి లేచిన మన రక్షకుడైన యేసయ్య వైపు మనం చూడాలి. అందుకే పౌలు అంటాడు కదా, విశ్వాసమునకు కర్తయు దాని కొన్ని సాగించుకోవడానికి యేసు వైపు చూపించు, నాకు ఉంచబడిన బంధములో నేను ఓపికతో పరిగెడతానంటాను. We need the patience to walk with God. దేవుని మార్గంలో మనం నడవాలంటే ఓపిక కావాలి. You must have the patience, the divine patience of God అంట. ఎందుకంటే చాలా ఓపికగా ఉండాలి, అదేవిధంగా చాలా ఓపికగా ఉండాలి. You need the patience. ఈ దినాలు బిడ్డల జీవితం కట్టుకోవాలంటే ఓపిక ఉండాలి, పేషెన్స్ ఉండాలి. నీ వైవాహ జీవితం కట్టుకోవాలంటే నీకు పేషెన్స్, ఓపిక ఉండాలి, చాలా ఓపికగా. లేకపోతే ఎవరైనా జీవితం కట్టబడాలంటే ఓపిక ఉండాలి. మస్ట్ హ్యావ్ ద పేషెన్స్. దేని వాక్యంలోకి వెళ్దాం. సో దోస్ హ్యావ్ ద బైబిల్స్, ఇట్ ద ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ జాన్ చాప్టర్ 2. ఫస్ట్ ఎపిసోడ్ యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం లాస్ట్ 2 లైన్స్, ఒకసారి 3 లైన్స్ చదువుదాం. ఏమన్నదంటే, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం ఎందు నిలుచున్నది కనుక మీరు దృష్టిని జయించున్నారని మీకు రాయుచున్నారు. సో when we particularly meditate the first epistle of John chapter 2 verses 14, last 3 lines. ఇక్కడ మాట చూస్తున్నప్పుడు ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. ఎందుకంటే
మానవ జీవితాన్ని గమనాన్ని మార్చగలిగిన మాట, దేవునికి ఆదరణిచ్చే మాట, దేవునికి దీవించే దేవుని యొక్క రన్ టువర్డ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్, దేవుని ఆశీర్వాదం పొందేవా మనకిచ్చే మాట. ఈ మాటలు ఏముందంటే, యవనస్తులారా మీరు ఏంటంట, యంగ్ పీపుల్ ఆర్ నాట్ ఆర్డినరీ అని, యవనస్తులారా మీరు బలవంతులని దేవుని వాక్యం చెప్తుంది. కానీ నాన్న లోకంలో పరిస్థితులు చూస్తున్నప్పుడు చాలా భయంకరంగా ఉంది. The situations are very critical nowadays. ఎందుకంటే దేవుని వాక్యం బహిరంగంగా చెప్పిన మాట ఏంటంటే, యవనస్తులారా మీరు బలవంతుల వాక్యం చెప్తుంది. అయితే దినాలు ప్రపంచంలో చూసినప్పుడు ఒక 10 రోజుల క్రితం బైబిల్ వచ్చి చూడండి. 10 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ సంఘటన జరిగింది. హైదరాబాద్ పట్టణంలో ఒక 14 సంవత్సరాల వయసులో ఒక కుర్రవాడు 10 సంవత్సరాల వయసులో ఒక అమ్మాయిని రేప్ చేసి ఆమెను చంపిస్తాడు. ఎంతమంది తెలిసి మాట చూడండి సార్. ఆ అబ్బాయి వయసు ఎంతంటే 14 సంవత్సరాలు. హీఈస్ ఓన్లీ 14 years old at first. అబ్బాయికి 14 సంవత్సరాల వయసు. ఆ బిడ్డకి చాలా చిన్న అమ్మాయి, తల్లి ఒడిలో ఆడుకుంటున్న బిడ్డ. ఆ బిడ్డకి వయసు ఎంతంటే అమ్మాయికి 10 సంవత్సరాల వయసు. ఈ 14 సంవత్సరాల వయసులో ఈ యొక్క బిడ్డ 10 సంవత్సరాల వయసులో ఒక చిన్న అమ్మాయిని రేప్ చేశాడు. రేప్ చేయడం వదిలేదు, ఆ బిడ్డను చంపేశాడు. అది మనకి ఇండియాలో చాలా పాపులర్ అయింది. ఈ దినాన్ని చేస్తున్నప్పుడు ప్రతి క్రైస్తవుడు, ఎందుకంటే ప్రభువు యొక్క అమూల్యమైన రక్తము చేత మనం విమోచించబడ్డాం. We have redeemed by the precious blood of Jesus Christ. We are the followers of God. We are walking in the footsteps of Lord Jesus Christ. యేసే మార్గంలో మనం నడుస్తున్నాం. యేసయ్యను మనం నమ్ముకున్నాం. ఆయన కొరకు మనం బ్రతుకుతున్నాం. ఆయన కొరకు మనం జీవిస్తున్నాం. ఇటువంటి దినాల్లో యవ్వన జీవితం ఎట్టి వెళ్తుంది. ఎందుకంటే చాలా మంది ఆలోచన ఎలాగ ఉందంటే, అవిలో నా బిడ్డలు కాలేజీకి వెళ్తున్నారు కదా, నా బిడ్డలు స్కూల్కి వెళ్తున్నారు కదా, నా బిడ్డలు బాగా చదువుకుంటున్నారు కదా, నా బిడ్డలు మంచిగా జ్ఞానం కలిగి ఉన్నారు కదా, నా బిడ్డలకి ర్యాంక్స్ వస్తున్నాయి కదా. ఇదే తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. It's awareness to the every parents in our country, not only in our country, everywhere in the world. ఇది నాడు ప్రతి తల్లిదండ్రులు తమ చిన్న బిడ్డల కొరకు, యవనస్తుల కొరకు వాళ్ళు ఏం చేయాలంటే ఆలోచించవలసిన దినాల్లో మనం ఉన్నాం. ఒకసారి 2 చెల్లి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది మానవ జాతికి, క్రైస్తవ సమాజానికి, ఈ ప్రపంచంలో క్రైస్తవ సమాజానికి, భారతదేశంలో ఉన్న క్రైస్తవ సమాజానికి, మన రాష్ట్రంలో ఉన్న క్రైస్తవ సమాజానికి ఒక ప్రశ్న ఇది నాన్న. మన యవనస్తులు ఎటువైపు వెళ్తున్నారు, వారు ఏ మార్గంలో నడుస్తున్నారు, వారు ఏ విధంగా వారు ప్రవర్తిస్తున్నారు. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే, నా బిడ్డలు మంచిగా చదువుతున్నారు, నా బిడ్డలు మంచిగా కాలేజీకి వెళ్తున్నారు, నా బిడ్డలు మంచిగా స్కూల్కి వెళ్తున్నారు, నా బిడ్డలు మంచిగా ఆరోగ్యంగా ఉన్నారు, నా బిడ్డలు మంచిగా ఉన్నారు అనుకుంటున్నారు. కానీ మన అక్కిరెడ్డి పాలనలో మొన్న 3 రోజుల క్రితం ఒక సంఘటన జరిగింది. ఒక యవనస్తురాలు ఎక్కడ రోడ్డు మీదకి వెళ్తుంటే నన్ను పలకరించారు. అని ఆ పైగాడని అనే చాలా సౌందర్యం కలిగిన యవనస్తురాలు, చాలా తెల్లగా ఉండేది, హైట్ గా ఉండేది. ఎక్కడికి వెళ్ళినా నేను ఎక్కడ అది బస్సు దిగా నేను చూసుకున్న బస్సు అదే బస్సు ఉన్నట్టుంది. నేను దిగినట్టునే నేను ముందుకు రాబోతుంటే అని ఆ ప్రయాణం జరిగి 20 రోజులు 25 రోజులు అయింది అంతే, నెలవలేదు ఇంకా. అటువంటి యవన బిడ్డ ఎందుకు ఆ విధంగా చేయాల్సి వచ్చింది, ఎందుకు ఆమె ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది? అక్కడ తల్లికి నేను ఆ బాడీని చూడటానికి వెళ్ళాను. ఆ తల్లి కన్నీరు మూలగా ఏడుస్తుంది. కానీ బిడ్డను తీసుకురావాల్సిన అవసరం, తీసుకురాగా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా, ఎన్ని 100 కోట్లు ఖర్చు పెట్టినా, ఎన్ని వేల లక్షల కోట్లు ఖర్చు పెట్టినా సరే చనిపోయిన బిడ్డను వాళ్ళు తిరిగి తీసుకురావడానికి అవకాశం లేదు. మన యవనస్తులు ఎట్టి వెళ్తున్నారు. ఈ భూమి మీద ఉన్న యవనస్తులు, ప్రపంచంలోని యవనస్తులు, మన భారతదేశంలో క్రైస్తవ సమాజంలో యవనస్తులు నేను అనుకుంటుంది ఏంటంటే, నేను బిడ్డలు బాగా చదువుకుంటున్నారు అనుకుంటున్నారు. కానీ బిడ్డలు ఎటువైపు వారు ప్రయాణం అవుతున్నారు. ఒకసారి చూడండి. అందుకని దేవుని వాక్యం మన బైబిల్ గ్రంథంలో క్లియర్ గా రాయబడిన మాట అంటే, యవనస్తులారా మీరేంటంట బలవంతులు అంతేనమ్మా. పెద్దవాళ్ళు అంటారు కదా, యవన కాలంలోనంట వారు రాళ్ళు తిన్నా అరిగించుకోగలిగిన స్థితి ఉంటుందట. యవనస్తులకు చాలా జ్ఞానం ఉంటుంది.
ఇప్పటికి కూడా నేను గమనించినట్లయితే చిన్న బిడ్డలకి వాళ్ళకు ఆపరేట్ చేసినట్టుగా సెల్ మనకు రాదు. ఒకసారి మా పాపకు అమరా గారికి ఏడుస్తున్నాడని వాడికి కార్టూన్ నెట్వర్క్ సెల్లో పెట్టేటప్పటికి అది ఫుల్ స్క్రీన్ రాకుండా కొంచెం స్క్రీన్ వస్తుంది. నేను ఇది నొక్కాను అది నొక్కాను, ఆ ఫుల్ స్క్రీన్ రావట్లే. అరే బిడ్డకి ఎలా తెలుస్తుంది నాకు అర్థమవుతుంది, లేదంటే వేళ్ళు అలాగ అర్థమవుతుంది, లేదా ఆ చేతులకి ఇలాగన్నా అది ఫుల్ స్క్రీన్ వచ్చేసి. అంటే బిడ్డలకు ఉన్న జ్ఞానము, ఆ బిడ్డలకు ఉన్న తెలివితేటలు, పీపుల్ వెరీ ఇంటెలిజెంట్. అంటే బిడ్డలకు ఉన్న జ్ఞానము కానీ వారికి ఉన్న తెలివితేటలు పెద్దవాళ్ళైనా మనకు లేదు. మరి మంచిగా సెల్ ఫోన్ ఆపరేట్ చేయగలుగుతారు, కానీ సెల్ ఫోన్ లో మరి ఏం చూస్తున్నారు ఒకసారి చూడండి. ప్రతి తల్లిదండ్రులు ప్రశ్న వేసుకోవాలి. నీ బిడ్డల స్కూల్కి వెళ్తున్నారు అనుకుంటున్నావు, నీ బిడ్డల స్కూల్కి ఇంటి బయలుదేరిన వారు ఏం చేస్తున్నారు? మీ ఎవడేస్తారు కాలేజీకి వెళ్తున్నారు అనుకుంటున్నావు, కానీ ఎవడేస్తారు కాలేజీకి వెళ్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? అంటే మనం ఏం చేయాలంటే ఈ దినాల క్రైస్తవ సమాజంలో, భారతదేశ క్రైస్తవ సమాజంలో ఉన్న ప్రతి తల్లిదండ్రులు కూడా వారి బిడ్డల విషయంలో ఏం చేయాలంటే, అందుకే దేవుని వాక్యంలో విలాపాత్రుడుగా, ఇదిగో సియోని కుమారి ప్రాకారమా, రేయి మొదటి జామును లేచి నీ పసిపిల్లల ప్రాణముల కొరకు నీ చేతులను ఆయన తట్టు తిప్పుమంటారు సార్. అంటే we have to look for the God. We have to lift our hands unto the God. మన రెండు చేతులను దేవునిపై పెట్టాలంటే శాస్త్రం. మీ ఎవడ బిడ్డలు కాపాడబడగలన్నా, మీ ఎవడ బిడ్డలు మంచిగా చదువుకోవాలన్నా, మీ ఎవడ బిడ్డలు మంచిగా ఉద్యోగాలు చేయాలన్నా, మీ ఎవడ బిడ్డలు సంఘంలో పేరు ప్రఖ్యాతలు కలిగి జీవించాలన్నా మొట్టమొదటిగా ఉండవలసింది ఏంటి తెలుసా? మీరు గుర్తుంచుకోండి, మీరు మొట్టమొదటిగా ఉండవలసింది ఏంటి తెలుసా? అందుకని సాక్షి రండి. అది కాదు 39వ అధ్యాయం 2వ వచనం తెలుసా? The Lord was with Joseph, he was a prosperous man. అంటే యెహోవా యేసే అంటే జీవము కలిగిన, సర్వశక్తి మీద ఆధిపత్యము కలిగిన, సర్వశక్తి నడిపించే ఆ దేవుడు మనకు రక్తము కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచిన ఆ రక్షకుడు విమోచకుడు యేసే కనుక మన చేతులు ఎత్తుతున్నావా? అంటే నాకు సాక్షి. ఎప్పుడైనా ప్రార్థన చేసేటప్పుడు ఏమని ప్రార్థన చేయాలి తెలుసా? చాలాసార్లు ప్రార్థన చేసేటప్పుడు నేను నా బిడ్డలు ఇచ్చాను, నా బిడ్డలు వచ్చినాడు, లార్డ్ బ్లెస్ మై డాటర్ లార్డ్, లార్డ్ బ్లెస్ మై సన్ లార్డ్, గివ్ ద బెటర్ ఫ్యూచర్ లార్డ్ అని ప్రేర్ చేస్తాను. నా కొడుకుని దీవచ్చిన, బిడ్డల కుమార్తెని దీవచ్చిన, మరి మంచిగా చదువుకోవాలైనా, మరి మంచిగా ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలైనా, మరి మంచిగా డాక్టర్లు ఇంజనీర్లు అవ్వాలైనా, మరి ప్రపంచం అమెరికా వెళ్ళి చదువుకోవాలైనా, ఇదే మనం ప్రార్థన చేస్తాం. ఏమని ప్రార్థన చేయాలి తెలుసా? నాయనా నువ్వు నాకు బిడ్డలు ఇచ్చావు నాయనా, లార్డ్ యు హావ్ బ్లెస్డ్ మీ విత్ వెరీ గుడ్ చిల్డ్రన్. They are not our children, Lord. They are your children. Take care of them. నాయనా నువ్వు నాకు బిడ్డలు ఇచ్చావు తండ్రి. వారు నా బిడ్డలు కాదు, ఎవరు బిడ్డలు ఇచ్చావు? నీ బిడ్డలు నాయనా. నా బిడ్డల యొక్క బాధ్యత నువ్వు తీసుకో. నా బిడ్డలను భద్రపరచు నాయనా, నా బిడ్డలను కాపాడు నాయనా, నా బిడ్డల పక్షముగా నువ్వు గొప్ప కార్యాలు చేయలేనా. And we have to commit our children responsibility to God. అనగా మన బిడ్డల యొక్క బాధ్యత ఎవరికి ఇవ్వాలంటే దేవునికి ఇవ్వాలి. నీ బిడ్డలకు నువ్వు కన్నీరు కారుస్తున్నావా? నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ బిడ్డల కొరకు వారానికి ఒక పూట ఉపవాసం పడుతున్నావా? ఈ దినాలు ఎలాగో ఎంత భయంకరమైన దినాలు మనమున్న సెలబ్రిటీస్ కే ఈ దినాలు కాపుదల లేదు. 100,000 కోట్ల ఆస్తులు సంపాదించుకోలేకపోతే మరి సినిమా హీరోయిన్లకి ప్రొటెక్షన్ లేదు. కామన్ పీపుల్కి ఎలా ప్రొటెక్షన్ ఉంటారు? ఓ మాట తెలుసా, మనకి ప్రొటెక్షన్ ఎవరంటే, మన కాపుదల ఎవరు తెలుసా? మన దేవుడు యేసయ్య మాత్రం. నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయడం నేర్చుకో. నీ బిడ్డల కొరకు నీ రెండు చేతుల్ని యేసయ్య తట్టు ఎత్తడం నేర్చుకో. నీ బిడ్డల కొరకు మోకరించడం నేర్చుకో. నీ బిడ్డల కొరకు నువ్వు కన్నీరు కార్చడం నేర్చుకో. నీ బిడ్డల కొరకు నువ్వు ఉపవాసం ఉండడం నేర్చుకో. ఎత్తిపెట్టి 3 సంవత్సరాల క్రితం అనుకుంటాను, ఒక రోజు మేము ప్రయాణంలో ఉన్నాం. పాసం గారిని ప్రయాణంలో ఇస్తే ఇలా ఎవరో పీజీలు ఫోన్ చేశారు. ఆ ఫోన్ ఏంటి తెలుసా? ఒక ఎవడొస్తారా, ఒక కరస్పాండెంట్ గారి కూతురు ఎవడొస్తారా ఇలాగా చనిపోయిందంటే నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఒక స్కూల్కి ఓనరు ఆ కూతురు చనిపోయింది. ఏమా తండ్రి ఏది అన్నాడు, లేకపోతే తల్లి ఏది అన్నాడు చూసారా? అంటే తిన్నా ఆడపిల్ల ఎలా కూర్చుందంటే చీకటి పడింది, అమ్మా నేను జస్ట్ రోడ్డుకి వెళ్ళేదన్నా ఆ టిఫిన్ తీసుకురామంటే భయపడే రోజులు ఇది నా చూడండి ఒకసారి. అంత భయం ఉన్న ఆడపిల్లలు ఈ 14, 15, 16 సంవత్సరాలు ఎవరి మీద ఏదైనా అటువంటి డిసిజన్స్ మరి ఎలా తీసుకుంటున్నారు మనకు అర్థం కాదు. ఎందుకు మన తల్లి ఏడుస్తా ఉంటుంది కదా, అమ్మ అప్పుడారో బాగానే ఉన్న ఈ 10 నిమిషాలు ఏమైంది?
అప్పుడు వరకు బాగానే ఉన్నాం, 10 నిమిషాలకి ఏంటి ఎందుకంత హార్డ్ డిసిషన్, అంత కఠినమైన నిర్ణయం ఎలా తీసుకోగలిగాము? అంతేనా? అంటే మన జనాలు చూస్తున్నట్లయితే ప్రతి తండ్రి ప్రతి తల్లి నీ బిడ్డల కొరకు ఏంటి మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. నీ బిడ్డలు ఎట్టి వెళ్తున్నారు ఒకసారి చూడండి. మనం ఎప్పుడు కూడా వారిని అబ్జర్వ్ చేసుకుంటుండాలి. అంతేనా? ఏదో చదివేస్తున్నారు కదా, వారు స్కూల్కి వెళ్తున్నారు, కాలేజీకి వెళ్తున్నారు, ఉద్యోగాలు అనుకుంటున్నాం. కానీ వారి కొరకు ఏం చేయాలి? మనం ఒకటి కన్నీటితో ప్రార్థన చేయాలి. వారి బాధ్యతను దేవునికి వారి బాధ్యతను ఇవ్వాలి. అన్నిటికంటే ప్రాముఖ్యముగా వారిని ఏం చేయాలి చెప్పండి? కనిపెట్టుకొని మనం ఉండాలి. వారు కాలేజీకి వెళ్ళినప్పుడు ఎలాగున్నారు, కాలేజీ నుండి వచ్చేటప్పుడు ఎలాగున్నారు. నేను బస్సులో ప్రయాణం అవుతుంటే ఒకసారి సాయంకాలం టైంలో బస్సులో ప్రయాణం చేస్తే నా చుట్టూ కూడా ఒక 20 మంది 30 మంది గమనిస్తుంటారు. అందరి చేతుల్లోనే సెల్ ఫోన్లు ఉంటాయి, అందరి సెల్ ఫోన్లు ఆపరేట్ చేసి ఉంటాయి, అందరి సెల్ ఫోన్లు ఎవరైనా చూస్తుంటారు. ఎవరైనా సరే ఒకవేళ అమ్మో వాళ్ళు ఆ కాలేజీలో లెసన్స్ చదువుకుంటున్నారేమో సెల్ ఫోన్ అనుకోకండి. వాళ్ళు ఏం చేస్తున్నారమ్మా? ఇది నా సెల్ ఫోన్ అంటే పెద్ద డెవిల్ ఏదంటే మన చేతిలో ఉంది సెల్ ఫోన్. యూ కెన్ యూజ్ దట్ సెల్ ఫోన్ ఇన్ రైట్ వే, ఈవెన్ వీ కెన్ యూజ్ దట్ సేమ్ సెల్ ఫోన్ ఫర్ ద రాంగ్ వే. అదే సెల్ ఫోన్ తో మంచి విషయాలు చూడవచ్చు, అదే సెల్ ఫోన్ తో చెడ్డ విషయాలు చూడవచ్చు. అంతమంది అర్థమవుతుందా? అందుకంట దేవుని వాక్యంలో, ఎందుకంటే ఈ గ్రంథాన్ని రాసిన గ్రంథకర్త ఎవరంటే అపోస్తలుడు జాన్. జాన్ ఇస్ నాట్ an ordinary person. అపోస్తలుడు యోహాను సాధారణమైన వాడు కాదు. దేవుని అభిషేకము కలిగిన వాడు, దేవుని దర్శనము కలిగిన వాడు, దేవుని కృపావరము కలిగిన వాడు అపోస్తలుడు యోహాను. ఇక యోహాను ఏమని రాస్తున్నాడు తెలుసా? యోహాను రాస్తున్నాడు కదా, యవనస్తులారా మీరేంటంట బలవంతులు. ఒక మాట తెలుసా? ఒకసారి ఒక 50 సంవత్సరాల క్రితం ఒక సంఘటన జరిగింది. అప్పుడు చర్చ నుండి అంట 40 మంది అప్పుడు యవనస్తులు అందరు వృద్ధులైపోయారు. ఒక్కొక్కరు 70 సంవత్సరాలు వచ్చేసారు. ఒక 50 సంవత్సరాల క్రితం వారికి అందరికి 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు. మరి ఎక్కడికే తెలుసా? పాడేరు వెళ్ళారంట స్వార్థ చేయడానికి. ఎక్కడికి వెళ్ళారమ్మా? పాడేరు వెళ్ళారు. అక్కడ నుండి 120 కిలోమీటర్లు కొండలెక్కి గొట్టలెక్కి ఎక్కడో మారుమూల ఒరిస్సా బోర్డర్లో ఒక గ్రామం ఉందట. ఆ గ్రామానికి వెళ్ళి సవాల్ చేశారు. ఏం చేశారమ్మా? ఆ ట్రైబల్ ఏరియా అంతా కూడా ఎన్ని కిలోమీటర్ నడిచారు? దే హ్యావ్ వాక్డ్ 120 లాంగ్ కిలోమీటర్స్, 120 లాంగ్ డిస్టెన్స్. అనగా 120 కిలోమీటర్లు వారు కొండలెక్కి గొట్టలెక్కి ఎక్కడో మారుమూల ఉన్న పోయి గ్రామాలకి వెళ్ళి సవాల్ చేశారు. అర్థమైందా? ఇప్పుడు వెళ్ళి నేను అంటాను కదా, అయ్యో కంచరపాలు నుండి అన్నిటి వరకు నడిచిరాందంటే ఏమంటారు తెలుసా? అయ్యో ఇప్పుడే అక్కడ నడవగలమండి, మాకు 75 సంవత్సరాలు వచ్చేది, మీరు నడవగలరా? అంతేనా? అంటే యవనస్తులకి ఏంటుంటది? యవనస్తులకి బలం ఉంటుంది, యవనస్తులకి శక్తి ఉంటుంది, యవనస్తులకి జ్ఞానం ఉంటుంది. యవనస్తులు గ్రాప్ చేసినట్టుగా మాట మనం గ్రాప్ చేయాలి. అంతేనా? 18, 15, 20 సంవత్సరాలు యవనస్తులు చూడండి, వాళ్ళు క్యాచ్ చేసినట్టు మనం క్యాచ్ చేయాలి. వాళ్ళు ఏది అందుకంటే దేవుని వాక్యం బైబిల్ ఇస్ సేయింగ్ వాట్ ద బైబిల్ ఇస్ సేయింగ్ ఇన్ ద ఫస్ట్ ఆఫ్ జాన్ చాప్టర్ 2 వర్సెస్ 14. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం ఏముందంటే దేవుని వాక్యంలో క్లియర్ గా ఏమని రాయబడింది తెలుసా? ఏమనుందమ్మా? యవనస్తులారా మీరు ఏంటన్నా అవుతారంట బలవంతులు. ఎందుకు వారు బలవంతులు కంట్రోల్ చేయండి? అమ్మ ఏంటంటే అమ్మ పాపం ఏంటమ్మా? ఏంటంట? దేవుని వాక్యము మీ యందు. ఇప్పుడు చెప్పండి, యవనస్తులు ఎలా బలవంతులు అవుతాం? అమ్మా ఎలా బలవంతులు అవుతాం? దేవుని వాక్యంలో క్లియర్ గా ఉంది, యవనస్తులారా మీరు బలవంతులు దేవుని వాక్యం అన్నాడు. అంటే యవనస్తులు ఏంటి నేర్చుకోవాలి? You have to learn the God's word. You have to keep the God's word in our heart. అనగా దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి, దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. ఒకసారి చూడండి, ఒక దోషము చేయకూడదన్నా, ఒక లోకానుసారంగా జీవించకూడదన్నా మన హృదయంలో ఏంటి ఉండాలంటే కాబట్టి కీప్ ది గాడ్స్ వర్డ్ ఇన్ అవర్ హార్ట్. మన హృదయంలో దేవుని వాక్యం ఉండాలని సాధ్యం. అందుకని యవనస్తులు ఎప్పుడు బలవంతులు అవుతారంటే when the people keep their God's word in their heart, automatically they will be the strongest person. అంటే యవనస్తులు ఎలాగ బలవంతులు అవుతారు? యవనస్తులు బైబిల్ తీయండి, బైబిల్ తీయాలి. బైబిల్ తెచ్చాము, ఓపెన్ చేయాలి, తీయాలి బైబిల్. యోహాను రాసిన మొదటి పత్రిక, రైట్.
ఇక్కడేముంది? దేవుని వాక్యం క్లియర్ గా ఉంది. అంటే యవనస్తులు ఎలా బలవంతులు అవుతారంటే ఏంటి ఉండాలో హృదయంలో? అమ్మా దేవుని వాక్యం ఉండాలి. అందుకే దేవుని వాక్యం యవనస్తులు దేవుని చేత తమ నడవాలని సిద్ధపరచుకుందాం. నీ వాక్యం చేత కదా అంటాడు కీర్తనాక. అంటే when the young people keep their God's word in their heart, automatically they will have the strength in the God. అనగా యవనస్తులు ఎప్పుడైతే దేవుని వాక్యం ఉంటుందో, ఎందుకంటే యవనస్తులు దేవుని వాక్యం మీద కట్టుబడాలి. యవనస్తులు దేవుని వాక్యాన్ని పట్టుకోవాలి. యవనస్తులు హృదయంలో దేవుని వాక్యం నిలుపుకోవాలి. అందుకని అప్పుడు ఏంటవుతాడు? బలవంతులు అవుతారు. ఒక మాట తెలుసా? నా గొంతున్నలు ఒకసారి చేయి చూపించండి. రైట్. ఇంకా కొంతమంది నట్లేదమ్మా, చేతులు ఎలాగ ఎత్తున్నారు? సగం చేతులు ఉన్నాయా? ఒకసారి హరించవుదా? అమ్మ కొంచెం ప్లేస్ కూర్చొని చిన్నపిల్లలు అంటే ఎప్పుడు యవనస్తులు బలవంతులు అవుతాయి. ఒక సంఘటన జరిగింది అమెరికా దేశంలో. ఏం జరిగింది తెలుసా అమ్మా? అమెరికాలో ప్రపంచంలో ఒకే పట్టణం పై చెప్పండి, న్యూయార్క్ పట్టణం. దట్ ఈస్ ద మోస్ట్ బ్లెస్డ్ సిటీ అన్నారు. ఈ భూమి మీద 250 దేశాలు ఉన్నాయి. వీఆర్ హ్యావింగ్ 250 నేషన్స్ అన్నారు. ఈ 250 దేశాల్లో కూడా అనేకమైన పట్టణాలు ఉన్నాయి. మాస్కో పట్టణం జపాన్ క్యాపిటల్ సిటీ, బలమైన పట్టణం. ఇలాగా చాలా పట్టణాలు ఉన్నాయి, పెద్ద పెద్ద. లాస్ ఏంజల్స్ అని హాలీవుడ్ ప్రపంచ సినిమా రంగం అంతా అక్కడ ఉంటుంది. మన భారతదేశంలో బొంబాయి పట్టణం 4 కోట్ల మంది ప్రజలు కలిగిన వారు. ఒక మాట చెప్పండి, భారతదేశం అంతా కూడా వ్యాపారం అంతా ఎక్కడ డిపెండ్ అయింది తెలుసా? బొంబాయి పట్టణం. దాని అందుకని ఏమంటారంటే అది ఏ క్యాపిటల్ తెలుసా? ఫైనాన్షియల్ క్యాపిటల్ అంటారు బొంబాయి. ఇలాగ చాలా పట్టణాలు. సియోలో ఉంది, ఆసియాఖండంలో 84 ఒలింపిక్స్, అది బలమైన పట్టణం. ఇలాగా ప్రపంచం అనేకమైన బలమైన పట్టణాలు ఉన్నాయి. దేర్ ఆర్ సో మెనీ ప్లేసెస్ సిటీ. కానీ ఒకే పట్టణం పేరు చెప్పంటే ఏ పట్టణం? న్యూయార్క్ అంటారు. ఆ న్యూయార్క్ పట్టణం మీద 2011వ సంవత్సరం అనుకుంటారు ఏమా 2 విమానాలు హైజాక్ చేసి కొంతమంది టెర్రరిస్టులు తీసుకెళ్లి ఆ విమానాలతోటి ఆ 120-140 అంతస్తుల బిల్డింగ్ 2 కూడా 5 నిమిషాలు పట్టలేదు. మొత్తం నేలమట్టం అయిపోయింది. అమ్మ కూర్చుందమ్మా, లేకపోతే ఎవరైనా ఎవడో లేచి నిలబడ్డారు. ఒకసారి చూడండి. అందుకని అమ్మ ఒకసారి ముందు కూర్చొని ఏమనుకుంటాను, మనకి ఇప్పుడే ప్లేస్ సరిపోట్లేదు, ఇంకా కాంగ్రెస్ అందరూ వస్తే సరిపోదు. అందరూ సాధించి హల్లెలూయా 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 హల్లెలూయా. ఆ న్యూయార్క్ పట్టణంలో ప్రపంచం వ్యాపార కేంద్రం ఏంటంటే అవే టవర్స్, ట్విన్ టవర్స్. ప్రపంచ వ్యాపారం అంతా కూడా ఆ రెండు బిల్డింగ్ లో జరుగుతుంది. అంతేనా? అటువంటి పట్టణం మీద టెర్రరిస్టులు ఏం చేశారంటే 2 విమానాలు హైజాక్ చేశారు, తీసుకెళ్లి గుద్ది అది 5 నిమిషాలు నేలమట్టం అయిపోయి. ఒక మాట తెలుసా? ఆ టెర్రరిస్టులు అందరూ ఏ వయసులో తెలుసా మీకు? ఎంతమంది తెలుసు చేయి చెప్పేసి? వారందరూ యవనస్తులు. వాళ్ళు ఎవరు పెద్ద వయసు 40 సంవత్సరాలు కూడా లేదు. అందరూ 25-30 సంవత్సరాలు, 22-30 సంవత్సరాలు. అంటే ఒక సాక్షి అంటే ఎవడ కాలంలో ఉన్న జ్ఞానం, ఎవడ కాలంలో ఉన్న తెలివితేటలు, ఎవడ కాలంలో ఉన్న బలం, ఎవడ కాలంలో ఉన్న శక్తి మనం దేవుని కొరకు వాడాలంటే we have to use our knowledge, 10 people's knowledge to the God. మరొక మాట చూద్దాం విలాప వాక్యాలు. మరొక మాట చూద్దాం విలాప వాక్యములు. చూడండి 3వ అధ్యాయము 27వ వచనం చూడండి సార్. ఇప్పుడు చెప్పండి, కాడు ఎప్పుడు మొయ్యాలి? చెప్పండి, ఎప్పుడు మొయ్యాలమ్మా? 50 సంవత్సరాలకి కాడు వేయడం కాదు, 40 సంవత్సరాలకి కాడు వేయడం కాదు, 60-70 సంవత్సరాలు 80 సంవత్సరాలు కాడు వేయడం కాదు. ఎప్పుడు కాడి మోయాలంట? యవ్వన కాలములో కాడి మోయిట నరువుకి మీరు. అంటే ఏ కాడు చెప్పండి? ఈ లోక సంబంధమైన కాడి కాదు, దేవుని యొక్క కాడి. ఒక్క మాట తెలుసా? మన చర్చిలో ఒకప్పుడు మనం 30 మంది అవనస్తున్నారు, 40 మంది అనుకుంటున్నారు. ఆ 40 మంది అవనస్తులు ఎంతమంది విదేశానికి వెళ్ళి తెలుసా? 30 మంది విదేశానికి వెళ్ళారు. ఒకసారి చాపలు కూడా దేవుని నామం పెడదామా? మన పాకలో ఉండేటప్పుడు ఎంతమంది అవనస్తులు ఉండేవారమ్మా? 40 మంది అవనస్తులు ఉండేవారు. నా ఇప్పుడు జ్ఞాపకం. ఆ 40
మంది యవనస్తులు 30 మంది కంటే యవనస్తులు ఎక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేశారు? ఎక్కడికి వెళ్ళారమ్మా? విదేశాలకు వెళ్ళి 15-20 వేలు జీతాలకు వచ్చి వెళ్ళిన వాళ్ళు 4-5 లక్షల వరకు వెళ్ళారు జీతాలు. చేశారా? వాళ్ళు చేసిన పని ఏంటి తెలుసా? నా గొంతులో చేయించండి. వాళ్ళు చేసిన పని ఏంటి తెలుసామా? ఎప్పటికి జ్ఞాపకం ఉంది. అటు స్వామిదాస్ ఇంట్లో ఉన్నప్పటికీ తాతగారి ఇంట్లో ఉన్నట్టు తెల్లవారి మాకు ఇంకా తిరిగి వచ్చింది కాదేమో. తెల్లవారు 6 గంటలకు 5 గంటలకు వచ్చి తలుపు కొట్టేవారు. ఏంటంటే పాస్ గారు తాళాలు ఇవ్వండి, దరిగిలేస్తాం. పాస్ గారు తాళాలు అంటే బైకులు పెడతాం. చూసారా? అలా కొన్ని తెలిసి ఇంగ్లీష్లో మాటలు ఒక ప్రోగ్రామ్ పెడతారు. ఏంటంటే ద సర్వీస్ ఆఫ్ హ్యుమానిటీ, సర్వీస్ ఆఫ్ గాడ్. అది మామూలుగా మామూలుగా ఏమంటారంటే 5 మానవ సేవ, మాధవ సేవ అంటే చాలా మంది అపోహ ఏంటంటే మాధవుడు అంటే శ్రీకృష్ణుడు అనుకుంటారు. మాధవుడు అంటే శ్రీకృష్ణుడు కాదు. మాధవుడు అంటే అర్థం ఏంటంటే రియల్ మీనింగ్ ఏంటంటే దేవుడు అని అర్థం. అంటే సర్వీస్ ఆఫ్ హ్యుమానిటీ, సర్వీస్ ఆఫ్ గాడ్. అంటే మానవ సేవ ఏంటంటే ఏ సేవమ్మా అంటే మనం ఇఫ్ ద యంగ్ పీపుల్ సర్వ్ ద గాడ్, ఇఫ్ దే డూ ద సర్వీస్ ఇన్ ద చర్చ్ అండ్ పాస్, అంటే సంఘంలో పరిచయం చేయడం, ఆ దరిలు వేయడం అవ్వచ్చు, లేకపోతే తొట్టం అవ్వచ్చు, లేకపోతే మైకులు పెట్టడం అవ్వచ్చు, లేకపోతే దౌర్జన్యం సహకారం ఇవ్వడం అవ్వచ్చు. అది ఎవరు చేస్తున్నాం? దేవుడికి చేస్తున్నాం. అని ఎంత బ్లెస్సింగ్ ఉంటుంది అనేది ఎక్కడ అమెరికాకి వెళ్ళమని తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అదవుతామా? విదేశానికి వెళ్ళి జాబులు చేసిన చూపించిన ఒకసారి నాకు ఇంకా చదువు వచ్చాడు కదా, వెళ్ళిపోయాడు సార్ అమ్మా. వాళ్ళకి పెద్ద ఎడ్యుకేషన్ ఒక దినాలు లేదు, పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకపోయి ఉండొచ్చు, కానీ ఎక్కడ తీసుకెళ్ళాడు దేవుడు? అమ్మా విమానం ఎక్కడ ఒకసారి చేయి చూపించింది. 10 మంది 10 మంది నలుగురు ఈత కనిపించింది. అమ్మా ఇంతమంది ఇద్దరు పెద్దగా సేవ చేస్తున్నాడు కూడా విమానం ఎక్కారా పాస్ గారు ఎక్కలేదండి అయ్యారు అంట. కానీ వాళ్ళ విమానాలు ఎక్కి అమ్మా వారి విమానాలు ఎక్కి ఆ దేశాలు ఎన్నో దేశాలకు వెళ్ళి అక్కడ జాబ్ చేస్తున్నారంటే దానికి కారణం ఏంటి తెలుసా? వారి జ్ఞానము కాదు, వారి తెలివితేటలు కాదు, వారి చదువు కాదు, వారి విద్య వారికి ఏది కాదు. Not our abilities, not our educational qualification, not our job, but because of the grace of God. Unless the God bless, we cannot receive any blessing, either material blessing or divine blessing. అది ఆధ్యాత్మికమైన ఆశీర్వాదం అవ్వచ్చు, భౌతిక సంబంధమైన ఆశీర్వాదం అవ్వచ్చు, ఉద్యోగ సంబంధమైన ఆశీర్వాదం అవ్వచ్చు. అది ఏ ఆశీర్వాదమైనా మన జీవము కలిగిన దేవుని నుండే రావాలి. చెప్పకూడదు దేవుని God is our blesser. God is our blesser. God is our blesser. మనల్ని ఆశీర్వదించవలసింది మనుషులు కాదు, గుర్తుంచుకోండి. God is not our blesser. మనుషులు కాదు మన ఆశీర్వదించింది. మన కొరకు కలువడి రక్తము కాచి ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచిన మన రక్షకుడు విమోచకుడైన యేసయ్య మాత్రమే వాళ్ళు ఆశీర్వదించారు. అంతేనా? ఆ యవనస్తులు ఈ రోజున ఎవరినైనా అడిగండి, ఒక యవనస్తులు కథలో జాబ్ చేస్తున్నారు, 3.5 లక్షల జీతం అంటారు నెలకు. ఒక రోజులు పేపర్ వేసుకునేవాడు, పాకెట్ మనీకి నాన్న అమ్మ డబ్బులు ఇవ్వకపోతే తెల్లవాళ్ళు వేసి ఈనాడు పేపర్ ఇంటింటికి వేసుకున్న యవనస్తుడు ఇది నాన్న ఎంత తెచ్చుకుంటాడమ్మా? సంవత్సరానికి కాదు, ఒక నెలకి గెట్టింగ్ మోర్ దెన్ 3.5 lakhs. ఇంకొక యవనస్తుడు 1,00,000 రూపాయలు తెచ్చుకుంటున్నాడు, ఇంకొక యవనస్తుడు 4 లక్షలు తెచ్చుకుంటున్నాం. ఆ ఆశీర్వాదం ఆ యవనస్తుడికి ఎలాగొచ్చిందంటే వారిని అడగండి, మీరు ఎలాగొచ్చింది, మీరంత బ్లెస్ ఎలాగయ్యారంటే ఒక దినాన్ని మేము మందిరంలో పరిచయం చేస్తాం, ఒక దినాన్న మేము దేవుని సేవకులకి పరిచయం చేస్తాం. ఆ సర్వీస్ బట్టి దేవుడు మమ్మల్ని ఎంత ఉన్నతంగా ఉంచాడు. విదేశాలకు వెళ్తే కృపణ దేవుడు ఇచ్చాడు, విదేశాల్లో మంచి ఉద్యోగాలు చేసే కృపణ దేవుడు ఇచ్చాడు. అందుకని దేని వాక్యమైన బైబిల్ క్లియర్ ఇన్ ద బుక్ ఆఫ్ లెవిటికేషన్ చాప్టర్ 3 verses 27. అందుకని వాక్యాలు 3:27 క్లియర్ గా రాయబడి ఉంది కదా. ఏమని ఉన్నదమ్మా? యవ్వన కాలములో ఆడి మోయుట ఏంటి మేలంట? అంతేనా? పిల్లల్ని తీసుకొని సినిమాలకు వెళ్తాం కాదు, దేవునికి కావాల్సింది. అంతేనామ్మా? పిల్లల్ని తీసుకొని పార్కులకి వెళ్తాం కాదు, దేవునికి కావాల్సింది. పిల్లల్ని తీసుకొని ఎక్కడ రావాలి చెప్పండి? ఎక్కడ రావాలమ్మా? ఆ పిల్లల్ని చాలాసార్లు కోపడుతుంటారు, గ్రౌండ్లో ఆడతారు, లోపల ప్రేమ జరుగుతుంటుంది, బయట పిల్లలందరూ తీసుకుంటారు. దట్ ఈస్ నాట్ ద రైట్ రూట్.
We have to keep the children in the temple of God, in the church. When the pastor preaches the gospel, they have to listen. పొద్దునంటే కనీసం 4-5 సార్లు చెప్తున్నాను నేను. అమ్మ పాప వాక్యం వినేటట్టు చేయండి. అంతేనా? అంటే ఏంటంటే పిల్లలు ఎక్కడ పెరగాలి? ఇందాక చదివాం, వారు యెహోవా మందిరములో నాటబడిన వారే, వారు దేవుని మందిర ఆవరణములో వారు వర్తిల్లు. ఎక్కడ నాటపడాలి? మన పిల్లలు స్కూల్లో నాటపడడం కాదు, మంచిదే స్కూల్ చదివించడం. కాలేజీలో నాటపడ్డము కాదు, యూనివర్సిటీలో నాటపడ్డము కాదు, ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్ నాటపడ్డము కాదు. నీ బిడ్డలు యవనస్తులు ఎక్కడ నాటపడాలి? ఎక్కడ నాటపడాలమ్మా? వారు దేవుని మందిరములో ఎక్కడ నాటపడాలి? దేవుని మందిరములో నాటపడాలి. వాడు చిన్న వయసు ఉన్నాడు కూడా దేవుని భయభక్తికాల జీవితం వరకు నేర్పించారు. వాడు లక్ష్యం అంటే వాడు దేవుని మోకరించడం వరకు నేర్పించారు. వాడు లక్ష్యం అంటే దేవుడి యొక్క వాక్యం బైబిల్ గ్రంథం చదివిన వరకు నేర్పించారు. అందుకే ప్రొవర్స్ ఉంటారు సామెతల్లో, బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పుము, వాడు పెద్దవాడు అయినప్పుడు దాని నుండి ఎవరి కాళ్ళు వెట్టేస్తున్న సాధ్యం. మన పరిస్థితులు చూస్తున్నప్పుడు, సంఘటనలు చూస్తున్నప్పుడు, మన దేశంలో జరుగుతున్న పెద్ద పెద్ద కొన్ని సంఘటనలు చూస్తున్నాం. కలకత్తా పట్టణంలో, నేను లాస్ట్ ఇయర్ కలకత్తా పట్టణం వెళ్ళాను. కలకత్తా పట్టణంలో ఒక డాక్టర్, ట్రైనీ డాక్టర్ 30 సంవత్సరాలు కూడా 25 సంవత్సరాలు ఒక ట్రైనీ డాక్టర్ ఏం చేశారంటే రేపు చేసి చంపేశారు. ఇది నాడు ప్రపంచంలో భయంకరమైన పరిస్థితులు, దేశాల్లో భయంకరమైన పరిస్థితులు. ఏ యవనస్తులు అయితే మనం బలవంతులు అనుకుంటున్నామో, ఏ యవనస్తులు అయితే జ్ఞానం కలిగిన వారు అనుకుంటున్నామో, ఏ యవనస్తులు అయితే ఈ భారతదేశాన్ని, ఈ ప్రపంచాన్ని కట్టాలనుకుంటున్నామో, అదే యవనస్తులు ఇది నాన్న ఇటు వెళ్తున్నారు. అంత ఒక మాటను గుర్తుంచుకోండి. ఇదన్నా ప్రపంచంలో జనాభా లెక్కలు రాసిన తర్వాత లాస్ట్కి ఏమని తీర్చే తెలుసా? ప్రపంచం రాసే ఖండంలో బాగా ధనికవంతుల దేశం ఏంటి తెలుసా? చైనా కాదు, జపాన్. మరి జపాన్ దేశం అంతా యవనస్తులు కరువు అయిపోయారంట. జపాన్ ఇప్పటికి కూడా బలమైన పట్టణం, బాగా ధనికమైన దేశమే జపాన్ దేశమే. కానీ ఇప్పుడు జపాన్ దేశంలో అందరూ ఏంటంటే ముసలి ఉండిపోయారు, కానీ యవనస్తులు తగ్గిపోయారట. అటు పిల్లలను కట్టలేదు. భారతదేశం స్వతంత్రం వచ్చేటప్పుడు మన భారతదేశ జనాభా అంటే 20 కోట్లు 30 కోట్లు. ఇది నా 145 కోట్ల కంటే ఎక్కువ ఉన్నారు. అదే దిన భారత 1947 బ్రిటిష్ వారు మన భారతదేశ స్వతంత్రించినవాడు బ్రిటన్ దేశం జనాభా 5-6 కోట్లు. ఇప్పటికి కూడా ఇంకా 6 కోట్లు అన్నా. యూరోపియన్ కంట్రీస్ సంస్థ కూడా ఇప్పుడు ఎవరు లేరు, యవనస్తులు లేరు. ఎందుకంటే ఒక దేశం ఎలా కట్టబడుతుందంటే యవనస్తులు ఏ దేశంలో ఎక్కువ ఉంటారో ఆ దేశం కట్టబడుతుంది. ఏ దేశం అభివృద్ధి చెందుతుందంటే, ఏ దేశంలో అయితే యవనస్తులు ఎక్కువ ఆ దేశం అభివృద్ధి చెందుతుంది, నిజమే. కానీ దినాన్ని ఎవరి జీవితం మీకు తెలుస్తుంది. అదే అంటున్నాడు సాధ్యని, యవన కాలంలో కాడి మోయించ ఎవరికి మేలు. ఇప్పుడు ఎవరికి ఎప్పుడు యవనస్తులకి ఏటి మేలు చెప్పండి? ఇప్పుడు ఏటి మేలు? ఎవరి కాడి మోయడం మేలు? దేవుని కాడి మోయటం. క్యారీ ద రెస్పాన్సిబిలిటీ టు గాడ్, క్యారీ ద రెస్పాన్సిబిలిటీ టు క్రియేటర్ ది యూనివర్స్. దేవుని యొక్క కాడి మోయాలి అంటే దేవుడి కాడి మోయకపోతే ఏదో చదువు వాడిని సేవ చేయాలని కాదు. యవనస్తులు చిన్న బిడ్డలకి చిన్న వయసులో కూడా దేవుని సన్నిధిలో మోకరించడం నేర్పించాలి. దేవుని వాక్యం భయం గదులు నేర్పించాలి. ఇప్పుడు కొన్ని ఫ్యామిలీస్ ఎక్కువగా క్యారెట్ చేంజ్ అయితే తెలుసా? వాడు ఉదయాన్ని ప్రార్థనకు వస్తే కానీ వాళ్ళు ఇప్పుడు ఉండదు. ఏంటుండదమ్మా? మరి డైనింగ్ టేబుల్లో ప్రార్థన చేసుకుంటారు 1/2 గంట. ఆ టైంలో కానీ యవనస్తులు కానీ వాళ్ళ బిడ్డలకు కానీ ఒకవేళ డైనింగ్ టేబుల్ దగ్గర కానీ ప్రార్థనకు రాకపోతే ఆ దినాన్ని వాళ్ళు టిఫిన్ పెట్టరు. మరి 2వ మధ్య అంతా వాళ్ళ పిల్లలు ఏం చేశారంటే స్కూల్కి వెళ్ళి హోంవర్క్ రాయకుండా ఆడుకొని ఉన్నారట. మా బామ్మది 10 గంటలకు వచ్చాడు డ్యూటీ నుంచి. చీఫ్ సెక్రటరీ స్థిరంగా చేస్తున్నాడు. 10 గంటలకు వచ్చిన తర్వాత ఏం పిల్లలు హోంవర్క్ చేయలేదు అమ్మ చెప్తే వెంటనే ఏం చేశారు తెలుసా? 11:30 గంటలు కూర్చోబెట్టి ఆ హోంవర్క్ రాసిన తర్వాతే ప్రార్థన చేసుకున్న తర్వాత అప్పుడు భోజనం పెట్టారు. బాలుడు నాడు మొక్క ఇవ్వగానేదే మానే అలాగని బిడ్డలు కొట్టేసి వాళ్ళు తిట్టిమని కాదు ఏమా చెట్టు మరి చెట్టు ఉంది, ఆ చెట్టు వంగుతుందా? ఎన్ని కళ్ళ కట్టిన వంగదు. చెట్టు ఎప్పుడు వంగుతా చెప్పండి? చిన్న మొక్కగా ఉండేటప్పుడే. అందుకే ఉంటుంది మొక్క వంగనదా మానే వంగిన. ఆ మొక్క చిన్నగా ఉండేటప్పుడే
ఆ మొక్కను ఏం చేయాలి? సరి చేయాలి. ఆ మొక్క చిన్నగా ఉండడం కరకచ్చు, ఒక పాదులాగా వేస్తూ ఆ మొక్కను సరిగా చెప్పాలి. అలాగే బిడ్డల జీవితం కూడా, ఎవరి బిడ్డల జీవితం కట్టుకోవాలంటే ఒక వయసు అయితే ఆ ఇంజనీరింగ్ టైంలో చూద్దాంలే, డాక్టర్ సీట్ వచ్చిందా చూద్దాం, అప్పుడు నేర్పిద్దాం వాళ్ళకి తాపదు. ఎప్పుడు నేను నేర్పించాలి? చిన్న వయసు నుండి బాల దినముల యందు ఈ సృష్టికర్తను స్మరణకు చేసుకోమని ప్రతి గ్రంథంలో సులోమన్ రాస్తాను. ఎప్పుడు తెలుసుకోలేము? ఇన్ ద వెరీ యంగ్ ఏజ్ ద యంగ్ పీపుల్ హ్యావ్ టు నో ద రియల్ గాడ్. సమీర్ అక్కడ ఎదిగాడు. సమీర్ దేవుని మందిరంలో ఆటపడ్డాడు. Samuel planted in the temple of God. He doing the God service in the temple. దేవుని మందిరంలో నాటబడ్డాడు. సమయాలు చిన్న వయసులోడు కూడా దేవునికి ఏం చేస్తున్నాడు? సర్వీస్ చేస్తాడు. ఏసే పని చేస్తున్న కాలంలో అని అనేకమైన అద్భుతాలు చేస్తాడు. అనేకమైన ఆధ్యాత్మిక విషయాలు వేసే బోధించాడు. ఆయన పరిచయంలో చేసింది ఏంటి తెలుసా? ఒక మాట గుర్తుంచుకోండి. అటువంటి ఏసైలు ఏమన్నారో తెలుసా? యూదులు, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు. సన్ ఆఫ్ డేవిడ్ హావ్ మెర్సీ ఆన్ us. సన్ ఆఫ్ డేవిడ్ హావ్ మెర్సీ ఆన్ us లార్డ్. ఇదిగో దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని కేకలు వేశారు. అటువంటి దావీదుని రాజుగా అభిషేకించారు తెలుసా? సమూయేలు ప్రవక్త, the prophet Samuel has anointed the David as the king of Israel. ఇస్రాయేల్ దేశానికి రాజుగా సమూయేలు అక్కడ దావీదుని అభిషేకించారంటే ప్రవక్త అయిన సమూయేలు అభిషేకించారు. సమూయేలు గ్రామానికి వెళ్తారంటే గ్రామాలు ఆ దినాడు పట్టణాలకు వెళ్తుంటే Samuel, prophet Samuel traveled to go to the village and city of Israel. ఇస్రాయేల్ దేశంలో ఏ పట్టణానికి వెళ్ళినా ప్రజలు భయపడేవారంట. ఎందుకంటే సమూయేలు వర్షం కొరమంటే కుడిస్తుందంట, ఆగిపోమంటే ఆగిపోయిందంట. అంత ప్రవక్త. వాళ్ళ మీరు ఎక్కడ నాటపడ్డాడు చెప్పండి అమ్మా? వాక్యం మీద చదవండి. మొదటి సమూయేలు గ్రంథం ఏమంటుందో తెలుసా? తల్లి తీసుకొచ్చి అన్న తీసుకొచ్చి ఎప్పుడు వదిలిస్తుంది మందిరంలో ఏమంటుంది తెలుసా? వాక్యంలో పాలు విడిచిన తర్వాత. పిల్లలు ఎప్పుడు పాలు విడిస్తారమ్మా చెప్పండి అమ్మా? 10 సంవత్సరాలుగా, లేకపోతే 8 సంవత్సరాలకి, 5 సంవత్సరాలుగా? ఎప్పుడు ఇస్తారు పాలు చెప్పండి అమ్మా? 1 సంవత్సరాలకో 2 సంవత్సరాలకో. పట్టుపాలు అయితే అది కూడా లేదు. లేకపోతే 3 సంవత్సరాలకు కూడా కాదు. అంత చిన్నవాడి మేము అనుకోండి 2-3 సంవత్సరాలు. వెరీ గుడ్, వెరీ లిటిల్ చైల్డ్. ద సామ్యూయల్ మేబీ 2 or 3 years old. The Hannah took their Samuel, his son, her son of the temple of God. దేవుని మందిని అక్కడ ఎంత వయసు విడిచిపెట్టింది చెప్పండి? ఎంత వయసు? ఈయనకుంటుంది. ఆ బైబిల్ తీయండి ఒకసారి. 1 Samuel chapter 1 తీయండి. chapter 1 or 2 చూడండి. ఎంత వయసు అమ్మా? ఎప్పుడు తీసుకొచ్చింది మందిరం వచ్చింది అన్న అమ్మా? ఏ వయసులో? పాలు విడిచిన తర్వాత. ఆ పేదల ఆస్తులు ఉంటారు 1:24. పాలు మార్పించిన తర్వాత పెద్ద వయసు. పాలు మార్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఏముంది వాక్యంలో? వాట్ ద బైబిల్ ఇస్ సేయింగ్ అబౌట్ ద ప్రాఫెట్ సామ్యూయల్ ఇన్ ద ఫస్ట్ సామ్యూయల్ చాప్టర్ 1. ఏముందమ్మా? పాలు విడిచింది ఎప్పుడమ్మా? తల్లి తెలిసారు 2-3 సంవత్సరాల వయసు. పాలు విడిచిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా. ఎలా ఉన్నాడు? చిన్నవాడై ఉండగా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వచ్చిన సమయాలకి బాగా చిన్నవాడు ఉంటుండగానే ఎక్కడ తీసుకుని తెలిసిందమ్మా? అంటే ఆ గ్రంథాన్ని బైబిల్ అధ్యాయాలు క్లియర్ గా చదివితే ఏమంటుంది అసలు? నోటికి వాక్యం జాడిస్తే ఏమంటుంది తెలుసమ్మా? మాట గుర్తుంచుకోండి. అన్నాకి అల్కాడకి 2 భార్యలు ఉంటారు, అన్నా ఫెనీనా. ఫెనీనాకి పిల్లలు ఉన్నారు, అన్నాకి పిల్లలు లేదు. దాని విషయంలో ఎంతో కన్నీరు కాడుస్తుంది. దేవుడు ఆ కన్నీటిని చూశాడు. భర్త కూడా వాదాలిస్తాడు. 1000 మంది బిడ్డలు కట్టి నేను ఎక్కువ వాడిని కాదా అని. ఇంకా కన్నీరు ఒకసారి వందనాడు కన్నీరు కాడుస్తుంది మందిరానికి. అప్పుడు ఏమని డెడికేట్ చేస్తారంటే, ఇఫ్ యూ బ్లెస్ మీ ద చిల్డ్రన్ విత్ ద చైల్డ్ ఐ డెడికేట్ మై చైల్డ్ టు గాడ్ సర్వీస్. నేను నా బిడ్డలు లేరు కాబట్టి బిడ్డని ఇస్తే నీ సేవకు నేను ఇస్తాను ఆయన డెడికేట్ చేసుకున్నాను. అప్పుడు దేవుడు మా ప్రార్థన విని గర్భాన్ని తెరిచాడు. దేవుడు మంచిగా సమయం బిడ్డనిచ్చాడు. సమయం చిన్నవాడుగా ఉన్నాడు, చాలా చిన్న బిడ్డగా ఉంటుందిగా. వెంటనే బాలు చిన్నవాడు అనుకుంటే 2-3 సంవత్సరం వయసు తీసుకుని ఎక్కడ వదిలేసింది అమ్మా? ఒక మాట చెప్పండి.
ఈ బిడ్డలో 10 రోజులు ఒక సంవత్సరం బిడ్డ తీసుకెళ్ళి 10 రోజులు ఎక్కడ వదిలేస్తారా చేయించి మీ మనవరాలు అమ్మ ఒక సంవత్సరం 2 సంవత్సరాలు బిడ్డ ఉంది అనుకోండి, ఒక 10 రోజులు తీసుకెళ్ళి వదిలేస్తారు. ఎవరైనా బంధువులు ఎవరైనా ఇంట్లోనే రైతులు ఇంట్లో వెళ్తామా? వదలం అలాగా. కానీ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు బిడ్డ తీసుకుని కుమారుడు అది కూడా ఎలా పుట్టాడు? లేకలాగా పుట్టాడు. అంటే నేను అనుకుంటాను అన్న ఎలకాడు ఎంతో మురిసిపోయి ఉంటారు, ఎంత ప్రేమగా ఉన్నారు. ఆ బిడ్డలు అలా కన్నీరు కాడుతూ పెంచుకుంటున్నారు. కానీ అన్న ఎవరి పని రెడీగా చేసిన బిడ్డని చిన్న ఎవరేస్తారు నేను చిల్లు పడ్డారు సార్ ఏమంటారు చూడండి ఒకసారి. ఆ చిన్నబిడ్డను తీసుకొచ్చి సమయం తీసుకొచ్చి ఎక్కడ విడిచిపెట్టింది చెప్పండి? దేవుని మందిరం విడిచిపెట్టి. అమ్మ ఒకసారి నా వాయిస్ లో చేయి చూపించాను. ఎక్కడ తీసుకొచ్చి విడిచిపెట్టింది అన్నా చెప్పండి? 2-3 సంవత్సరాల వయసు పడింది తీసుకొచ్చి అందరూ విడిచిపెట్టింది. అంతే మనం వదలమంటూ వదలవాలా. అమ్మో లేకలాగా పుట్టాడు, వయసు బాగా మళ్ళీ పుట్టాడు, ఎక్కడ వదిలేస్తున్నా బిడ్డని అంతేనా? చాలా వదిలిందా బిడ్డని? ఎవరు? ఇస్సాకుని. కానీ 2-3 సంవత్సరాలు బిడ్డను తీసుకుని వచ్చింది ఎక్కడో విడిచిపెట్టింది తల్లి. చిన్న వయసు నుండి ఇక్కడ ఏం చేస్తారు సార్? ఇంగ్లీష్ లో మంచి మాట ఉంటారు, ద సామ్యుయల్ మినిస్టర్ అంటు గాడ్. ఇంగ్లీష్ మంచి ద సామ్యుయల్ మినిస్టర్ అంటు ద గాడ్. అంటే దేవుడు ప్రతి మందిరంలో పని చేస్తున్నాడు. అంటే బైబిల్ క్లియర్గా మనం చదివితే దీపాలు వెలిగించే పరిచర్య, ఆ మందిరాన్ని శుభ్రమూర్తి పరిచర్య. ఆ తర్వాత సమయం ఏంటంటే చెప్పాలా? God has anointed the Samuel as the prophet of many generations. ఒక ఉన్నతమైన ప్రవక్తగా దేవుడు చేశాడు. ఎక్కడ పెరిగినాడు చెప్పండి? సమయాలు దేవుడి మందిరంలో. అలాగే మీ బిడ్డలు కూడా ఎక్కడ పెరగాలమ్మా? మన బిడ్డలు ఎక్కడ పెరగాలి? దేవుని మందిరంలో పెరగాలి. వాడు దేవుని మందిరం ఆవరణలో నాటబడిన వారే దేవుని ఆవరణలో ఏటవుతారంట. చాలా మంది ఏం చేస్తారంటే అమ్మ మందిరానికి వచ్చిన పిల్లలు ఇంట్లో చూసేస్తారు. అది మంచి పద్ధతి కాదు. దట్ ఈస్ నాట్ ద రైట్ వే. యు హావ్ టు బ్రింగ్ ద చిల్డ్రన్ టు ద లార్డ్. దేవుని మందిరాన్ని బిడ్డలు తీసుకురావాలి. వాడు చిన్న వయసు నుండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవడం నేర్చుకోవాలి. వాడు చిన్న వయసు నుండి బైబిల్ చదువుకోవడం నేర్పించుకోవాలి. వాడు చిన్న వయసు నుండి దేవుని సేవకులు చెప్పే వాక్యం వినడానికి మనం నేర్పించుకోవాలి. అందుకని యవన కాలంలో కాలిమోయిత నరునికి ఏటి మేలమ్మా చెప్పండి ఒకసారి. చదువుకోవద్దని కాదు, బిడ్డలు చదువుకొని మంచి ఉద్యోగం చేస్తే మాకు సంతోషం, మాకు మేలే. సంఘానికి ఏది చేస్తాం మంచిదే. నీ బిడ్డలు పెద్ద ఉన్నతమైన స్థాయిలో ఉండడం మంచిదే. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యముగా నీ బిడ్డలు దేవుని కాడిని మోసేవారు ఉండాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకునే వారు ఉండాలి. దేవుని సన్నిధిలో వాక్యాన్ని చదువుకునే వారు ఉండాలి. దేవుని సన్నిధిలో వాక్యాన్ని నేర్చుకునే వారు ఉండాలి. అనుకుంటారు సమయాలు చిన్న వయసు నుండి ఏరిపోయి నీ దగ్గర ఉంటే వాళ్ళు వాక్యం నేర్చుకున్నారు. దేవుని దైవత్వం జీవితం నేర్చుకున్నారు. తమ మళ్ళీ మూల వాక్యానికి వద్దాం. అందుకని ఒకసారి చూడండి, యోహాను రాసిన 2వ అధ్యాయంలో 14వ వచనంలో, చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. ఇది మళ్ళా ముందాక చేస్తారా అంటే ఎవడేస్తారు? మళ్ళా దేని కొరకు ఉపయోగించని చెప్పండి. దేవుని కొరకు ఉపయోగించు. మన కొరకు దేవుని కొరకు ఉపయోగించాలి మన జ్ఞానం. దేవుని కొరకు ఉపయోగించాలి మన తెలివితేటలు. అంతేనా? లోకాన్ని నాశనం చేయడానికి కాదు. కాశ్మీర్ ఏం చేశారు సార్? నీ మతం ఏంటని కాదు చంపిస్తారు టెర్రరిస్టులు. మీకు తెలుసో తెలీదు, టెర్రరిస్టులు కానీ మావోయిస్టులు కానీ నక్సలైట్లు కానీ ముస్లింలు ఎక్కువ చాలా తక్కువ ఉంటారు. అందరు ఎవరుంటారు తెలుసామా? ఎవరు వస్తూనే ఉంటారు. అంటే ఎవరు సేవ చేయాలి చెప్పండి? Young people have to serve the God. They have to serve the God, the creator of the universe. దేవుని సేవ, దేవుని పరిచయం చేసేవారు ఉండాలి. దేవుని మందిరంలో నాటబడిన వారు ఉండాలి. దేవుని వాక్యాన్ని నేర్చుకునే వారు ఉండాలి. చిన్న వయసులో కూడా దేవుని భయభక్తి కలిగి జీవితం నేర్చుకునే వారు. అందుకే ఎవరి కాలంలో కాదు
పెద్దవాడైన వాడు నడవలసిన త్రోవడు వారికి లేదు. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి ఏంటంట తొలగిపోరు. ద్రక్షాచరుడు. అందుకంటే యవనస్తులారా, మీరు బలవంతులు, ఆ, దేవుని వాక్యం అమ్మ 11 చదవడం 30 తండ్రులారా, ఆ. మీరు ఆది నుండి ఉన్నవారిని ఆ. ఎరిగి ఉన్నారు కనుక ఆ. మీకు రాయిచున్నాను. ఇప్పుడు చదవండి. యవనస్తులారా, ఆ. మీరు దుష్టుని జయించి ఎవరు జయించాలి చెప్పండి? యవనస్తులు. You have to conquer the devil. యవనస్తులారా, మీరు ఎవరు జయించాలి? దృష్టిని జయించాలి. అంటే అర్థం ఏంటంటే లోకాశం జయించే వారికి ఉండాలి, లోక ఉద్దేశాలు జయించే వారికి ఉండాలి, లోక పరిపాట్లు జయించే వారికి ఉండాలి, వాడు దేవుని మందిరంలో నాట్యపడిన వారికి ఉండాలి, వాడు దేవుని భయభక్తుల జీవితం జీవించేవారు. అందుకంటున్నాడు, వృద్ధులారా మీరు దృష్టిని జయించి ఉన్నారని అందా బైబిల్లో ఉందా? యవనస్తులారా, దుస్తులారా మీరు దృష్టిని జయించడం ఉందా? యవనస్తులారా, మధ్య వయస్సులారా మీరు దృష్టిని జయించడం ఉందా? బైబిల్ ఓపెన్ చేయండి అంద ఏముంది అక్కడ? యవనస్తులారా, యవనస్తులారా మీరు దుష్టుని జయించి అంటే ఎవరు ఉన్నారు జయించారంటే కనుక దృష్టిని చెప్పండి. యవనస్తులారా. యవనస్తులారా అంటే యవనస్తులు ఏ పని చేయగలం, అంతేనా? ఇంకో విషయం తెలుసో తెలియదు, ఇప్పుడు చైనా దేశంలో కూడా అభివృద్ధి తగ్గిపోతుంది. మీకు ఎంతమంది తెలుసు నాకు తెలియదు. చైనా దేశం కూడా వరల్డ్ టాప్ 2కి వెళ్ళింది. అమెరికా కాదు, చైనా ఫైనాన్షియల్గా. కానీ ఇప్పుడు ఆ చైనా ఏంటవుతుంది? చైనాలో అందరూ యవనస్తులు తగ్గిపోతున్నారు. చైనా దేశంలో నిన్నటి వరకు కండిషన్ ఏంటి తెలుసా? ఒక బిడ్డ ఉండాలి, రెండో బిడ్డ కంటానికి అక్కడ పుట్టడానికి లేదు. తెలుసా మీ మాట? 1 సంవత్సరం క్రితం వరకు కూడా చైనా దేశంలో ఒక గవర్నమెంట్ ఒక చట్టం చేసింది. ఆ చట్టం ఏంటంటే దంపతులు ఒకే బిడ్డ ఉండాలి, రెండో బిడ్డ కంటానికి లేదు. ఇప్పుడు చైనా దేశం ముస్లింలు పెరిగిపోయిన యవనస్తులు తగ్గిపోయింది. ఇప్పుడు చైనా దేశం ఏమన్నా తెలుసా? ఆ గవర్నమెంట్ ఎంతమంది బిడ్డలు కంటే అంత బెనిఫిట్స్ ఇస్తామని చెప్తుంది. అంతేనా? అంటే ఒక దేశం అభివృద్ధి పొందాలంటే యవనస్తులు కావాలి, ఒక సమాజం అభివృద్ధి పొందాలంటే యవనస్తులు కావాలి, ఒక పట్టణం అభివృద్ధి పొందాలంటే యవనస్తులు కావాలి, ఈ ప్రపంచం ముందుకెళ్ళాలంటే యవనస్తులు కావాలి. కానీ యవనస్తులు దే హావ్ టు ఫాలో ద రైట్ థింగ్, ఒక సరైన మార్గంలో యవనస్తులు ఉండేటట్టు. అప్పుడు ఒక గ్రామము గాని, ఒక పట్టణము గాని, ఒక రాష్ట్రము గాని, ఒక దేశము గాని అభివృద్ధి చెందుతారు. అందుకంటున్నాడు యవనస్తులారా మీరు బలవంతులు. కానీ కాబట్టి బిడ్డలకు చిన్న వయసు నుండి దేవుని భయభక్తులు నేర్పించాలి. యవనస్తులు తమకున్న బలాన్ని, శక్తి